శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముఖ్యంగా అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటటువంటివి క్రితం సంవత్సరంతో పోలిస్తే మిగిలినటువంటి వారికి మనకి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, మిగిలిన వారు చెప్పినటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, దిన ఫలితాలు అవ్వచ్చు, వార ఫలాలు అవ్వచ్చు, సంవత్సర ఫలితాలు అవ్వచ్చు, ఆ ఫలితాలకు మిగిలినటువంటి వారికి మనకి విన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట, గురువుగారు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మా జీవితానికి మాకు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, ఆ కారణంగా మిమ్మల్ని, మీ ఛానల్ని, మీ వీడియోని ఫాలో అవుతున్నాను అని చెప్పినటువంటి కామెంట్ల రూపకంగా కానీ, ఫోన్ల రూపకంగా కానీ, మెయిల్ల రూపకంగా కానీ మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ముందుగా వీడియోని చూసి ఓపెన్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందు గురించి అంటే, వీడియో కొంచెం ఎక్కువగా సమయం పడుతోంది, ఏమిటి ఈ వీడియో చూడాలా అనే అభిప్రాయం కాకుండా, గురువుగారు వీడియో పెట్టారు, ఇందులో 100% విషయం ఉంది అనేటటువంటి అభిప్రాయంతో సమయం పట్టినా వీడియోని చూడడానికి ముందు వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, మన క్రోధినామ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి 12 రాశుల వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయం తెలియజేయడం వలన ముందుగానే మీ అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. దయచేసి భక్తిగా, శ్రద్ధగా, ఎవరి రాశి వారు ఎంత శ్రద్ధగా వింటున్నా ఆలోచించేటటువంటి విధానంలో ఆదాయ వ్యయాల విషయంలో కానీ, రాజపూజ్య అవమానాల్లో కానీ కొద్దిగా వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి కనుక, మాకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉంది అనేటటువంటి భయం చాలా మందిలో ఉంటుంది. ఒకటి విషయం, ఇది ఎందు గురించి ఎంత ఉపోద్ఘాతంగా చెప్తున్నానంటే, ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను చూసి మొత్తం సంవత్సర ఫలితాలను లెక్క వేయడం అనేటటువంటి ఆలోచన దృక్పథం నుంచి కొద్దిగా బయటకు వస్తారు అనే అభిప్రాయం కొద్దీ ఈ ముందు మాటలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. ఆదాయం 2, వ్యయం 10 అని అనుకున్నాం అనుకోండి, లేదనుకోండి, మామూలుగా ఉదాహరణగా చెప్తున్నా, 2 రూపాయలు వచ్చేటటువంటిది 10 రూపాయలు ఎలా ఖర్చు పెడతాము అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. 10 రూపాయలు మీరు సంపాదిస్తేనే అక్కర్లేదు, మీ సహచరులో లేదా మీకు సహాయార్థం ఇచ్చేటటువంటి వ్యక్తులు, చేబదులు ఇచ్చేటటువంటి వాళ్ళు, బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నాం, ఏదో రకమైనటువంటి విధంగా మీ ఆదాయానికి సంబంధించినటువంటి దానికి 10 రెట్లు అధికంగా వచ్చేటటువంటి ఖర్చుని సరిచూసుకునేటటువంటి విధంగా మీకు అవకాశాలు వస్తాయి అనేటటువంటిది గ్రహించడం. అలాగే రాజపూజ్యం 1, అవమానం 4 అని అన్నారు అనుకోండి. ఉదాహరణకి, ఒకరు మెచ్చుకుంటే నలుగురు తిడతారా అని అనుకోక్కర్లేదు. నలుగురులోనూ మనం పడుతున్నటువంటి వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మిగిలినటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు అవుతారు. ఆ రకంగా ఆలోచించుకోండి. మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజపూజ్య అవమానాలను స్వీకరించడానికి ఉద్యుక్తులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. టో, పా, పీ, పూ, షం, నా, ఢా, పే, పో ఈ అక్షరాలతోటి కనుక మీ పేర్లు ప్రారంభమైనట్లయితే నామ నక్షత్ర రీత్యా మీది కూడా కన్యా రాశి అవుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చూసినట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం కూడా 5,
అవమానం 2. ఈ రకంగా కన్యా రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం జన్మతః ఉండేటటువంటి కేతువు యొక్క ప్రభావం కానీ, సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహు యొక్క ప్రభావం వలన కానీ ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే సత్ఫలితాలు అనేటటువంటివి దగ్గర దాకా రావడం, అంటే మంచి శుభ ఫలితాలు అనేటటువంటివి దగ్గర దాకా రావడం, తర్వాత అందుతుంది అనుకున్నటువంటి సమయానికి అది అందని విశేష ఫలంగా అయ్యేటటువంటి పరిస్థితులు. షష్ఠ స్థానంలో శని యొక్క ప్రభావం, నవమంలో గురు వేద, వీటి వలన మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి అవకాశం అధికంగా ఉంటుంది అని చెప్పచ్చు. భాగ్యంలోకి ఎప్పుడైతే గురుడు యొక్క సంచారం మారుతుందో, మారిన దగ్గర నుంచి కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు అనేటటువంటివి లభ్యమవుతాయి అని చెప్పుకోవచ్చు. జూన్ 1వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు కూడా కుజుడు అష్టమ స్థానంలో సంచరించడం వలన ఉద్రేకం, కోపం, భూ సంబంధమైన వివాదాలు, అన్నదమ్ములు ఆస్తిపాస్తుల విషయాల నిమిత్తంగాను, ఆడపడుచుల విషయాల నిమిత్తంగా చికాకులు కలిగేటటువంటి పరిస్థితులు. అక్టోబర్ 20వ తేదీ దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే కుజుడు యొక్క సంచారం లాభస్థానంలోకి మారుతుందో అక్కడి నుంచి విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం గ్రహగతులను అనుసరించి గ్రహ సంచారం చూసినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటటువంటి విధంగానే కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తే ఉదయకాలంలో విశేషంగాను, రాత్రి కాలంలో ఇబ్బందిగాను ఉండేటటువంటి పరిస్థితిగా ఉంటుంది అని చెప్పేసి, అంటే ఉదయం రాత్రి అనేటటువంటి మాటలు ఏంటంటే సగం రోజులు బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది, మిగిలిన సగం రోజులు ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా ఉంటుంది అనేది భావన చేయాలి అనేటటువంటిది గ్రహించగలరు. అలాగే ప్రతి విషయాన్ని కూడా సమానమైన పద్ధతిలో ఆలోచించడం, ఇది మంచి అటు చెడు రెండింటినీ కూడా ఆలోచించుకోవాలి. మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే ముందు చెడుని ఆలోచించిన తర్వాత మంచి గురించి ఆలోచించండి అనేటటువంటి మాటలు. ఎందు గురించి అంటే చెడు అనేటటువంటి ప్రభావాన్ని ముందు ఏ విధంగా ఉంటుందో గ్రహించిన తర్వాత మంచి గురించి అడుగు వేయడంలో తప్పులేదు. కానీ ఏ రకంగా చూసినా నేను మంచిగానే ఉంటాను అనే అధిగమించేటటువంటి విధానంలో తనను తాను నిరోధించుకోలేని, మనకి ఇంగ్లీష్లో చెప్పేటటువంటి మాట ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ రకమైనటువంటి పద్ధతి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అదొక్కసారి దయచేసి అర్థం చేసుకోగలుగుతారు. ఎంత ఎదుగుతున్నా ఏ విధంగా అయితే మనం ఒదిగి ఉంటామో అది అన్ని విధాలా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. శుభ ఫలితాలు ఇచ్చినప్పుడు ఆనందపడడం, అశుభ ఫలితాలు వచ్చినప్పుడు కృంగిపోవడం అనేటటువంటిది మానవ సహజం. కానీ మీకు ఉండేటటువంటి లక్షణం ఏంటయ్యా అంటే మీరు మంచైనా చెడైనా మీ యొక్క ఫలితం గురించి ఆలోచించడం మానేసి మీ పని మీరు చేసుకునేటటువంటి దాంట్లో మంచి సిద్ధహస్తులుగా కన్యా రాశి వారిని ప్రధానంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి ఆ మంచి మనస్తత్వం, మీ పని మీద ఉండేటటువంటి శ్రద్ధ మిమ్మల్ని ఎత్తుకు ఎదిగేటటువంటి విధంగాను, ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టడానికి ఉపయోగపడేటటువంటి విధంగాను, ఎప్పుడూ కూడా ఒక సుఖం తదుపరి కష్టం, కష్టం తదుపరి సుఖం అనేటటువంటి విధంగానే జీవన విధానం నడుస్తుంది అనేటటువంటిది మీకు బాగా తెలుసు. ఆ రకమైనటువంటి పద్ధతిగా మీ పని మీరు చేసుకోండి. ఫలితం గురించి ఆలోచించకుండా భగవంతుడి మీద భారాన్ని వదిలేయండి. ప్రధానంగా కేతువు యొక్క ప్రభావం జన్మంలో సంచరిస్తోంది. జన్మంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం వలన అనవసరమైనటువంటి ఆలోచనలు, ఆ క్షణానికి ఆ క్షణం తప్పుడు నిర్ణయాలకు ఎక్కువగా లోనయ్యేటటువంటి పరిస్థితి, మానసికంగా ఒత్తిడి పడడం, అలాగే చెడు స్నేహితులు మీ చుట్టూ మీకు ఒక విశేషమైనటువంటి విధంగా మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా కీర్తిస్తూ మిమ్మల్ని చెడు పనులకు, చెడు ఆలోచనలకు దగ్గర చేసేటటువంటి పరిస్థితి. ఒకటి తలుచుకుంటే ఇంకొకటి, ఇంకొకటి తలుచుకుంటే ఇంకొకటి అనేటటువంటి విధంగా మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని
ఆర్పేసేటటువంటి విధంగా వాళ్ళు మీకు ఏదో రకంగా మీ పనిని, మీ యొక్క సమయాన్ని, మీ విలువను, మీ ధనాన్ని కూడా వ్యర్థం చేయడానికి ఎక్కువగా ఆలోచించేటటువంటి, తత్కారణంగా బాధపడేటటువంటి పరిస్థితులు ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకదాన్ని తలుచుకుని ఇంకొక దాన్ని తలుచుకుని బాధపడేటటువంటి దానికన్నా వచ్చినటువంటి పనుల్లో ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, ఏ రకమైనటువంటి విధానం వలన నేను నష్టపోతున్నాను, ఏ రకమైనటువంటి పద్ధతి వలన నాకు ఇబ్బంది కలుగుతుంది, ఈ రకంగా ఒకసారి మీకు మీరు ఆలోచించుకోవడం ప్రయత్నం చేస్తే అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. ప్రధానంగా ఆదాయం పెరగడానికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఏ రకంగా మన యొక్క ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవాలి అనే అభిప్రాయంలోకి వెళ్ళండి. అలాగే చాణక్యుడు చెప్పినట్లుగా ప్రధానంగా 50, 30, 20% కింద మీ యొక్క 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు మీ ఖర్చుల నిమిత్తంగా పెట్టుకుని, 30 రూపాయలు ప్రధానమైనటువంటి విషయాల నిమిత్తంగా చూసుకుని, 20 రూపాయలు కనీసం దాచడానికి ప్రయత్నం చేయండి. అది ఏదైనా సరే కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు. మీకంటూ కొంత డబ్బుని అట్టే పెట్టుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తుకు చాలా మంచిది. ఎంతో వస్తుంది, ఏదో వస్తుంది, ఇది వచ్చిన తర్వాత చేద్దాంలే, జీతం పెరిగిన తర్వాత చేద్దాం, ఇలాంటి ఆలోచనల వలన రూపాయి కూడా మీ చేతిలో ఉండక ఈ క్షణానికి మీరు ఇబ్బంది పడుతున్నారా లేదా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందు గురించి అంటే ఈ 10 రూపాయలు అట్టే పెడితే ఏమైనా వస్తుందా అంటే 10 రూపాయలే రేపు పొద్దున్నే పిల్లల్ని పెట్టచ్చు. ఆ 10 రూపాయలే మన చేతిలో ఉంటే ఏం జరుగుతుందో తెలియదు, కానీ కొద్దిగా దాచడం ప్రారంభం చేస్తే ఆ 10 రూపాయలు కనీసం 11 రూపాయలు అవడానికి కొంచెం సమయం పట్టచ్చేమో, కానీ ఖచ్చితంగా 11 రూపాయలు అవుతాయి. ఆ రకంగా ఆలోచించి ఆదాయాన్ని స్వల్పంగా, అంటే మీ డబ్బుగా మీ గురించి కొంత అట్టే పెట్టుకునేటటువంటి ప్రయత్నం చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా ధనాన్ని కొంచెం అతి స్వల్పమైనటువంటి విధంగానైనా మీ గురించి మీరు అట్టే పెట్టుకోవలసినటువంటిది భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ చేయండి. అలాగే సంతానం మీద కూడా మంచి ఆనందదాయకమైనటువంటి స్థితి కలుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే మీరు పెద్దల పట్ల ఉండేటటువంటి వినయ విధేయతలు కానీ, గౌరవ మర్యాదల గురించి కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ లేదు. వాటి కారణంగా కూడా కొంత అభివృద్ధి అనేటటువంటిది కనిపించడం, ఆ కారణంగా మీరు మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి ఈ సమయంలో కొంత ఆ యొక్క పూర్వం జరిగినటువంటి కొన్ని పనులు ఉపయుక్తం అవడం అనేటటువంటిది జరిగే అవకాశాలు చాలా అత్యధికంగా ఉన్నాయి. దానివలన ఆర్థిక సమస్యలు కూడా కొంత తీరడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. రుణ బాధలు అనేటటువంటివి తీరడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అప్పు అనేటటువంటి విషయం దగ్గరకు వచ్చేటప్పటికి పెద్ద అప్పును తీరుద్దాంలే, చిన్నదేముంది అని అనుకోవచ్చు. కానీ ప్రధానంగా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే చిన్నప్పైనా సరే ముందు అప్పును తీర్చడానికి ప్రయత్నం చేస్తే మీకంటూ తీర్చగలను అనే నమ్మకం మీకు ప్రధానంగా కలుగుతుంది. కనుక కొంచెం ఆ కోణంలో ఆలోచించి ఆర్థికంగా అడుగులు వేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే భార్యాభర్తల మధ్యన తెలియని విధానంలో కానీ లేదా జీవితంలో వచ్చేటటువంటి సమస్యలను కానీ చాలా సునాయాసంగా, అంటే అతి కష్టమైనటువంటివి కావు, ఇదేదో జటిలమైనటువంటివి కావు, చాలా తేలికగా పరిష్కార మార్గంగా చూసుకునేటటువంటి ప్రయత్నాలు, వాటిని మీలో మీరే ఒక రకంగా చూసుకుంటే, మీలో మీరే సర్దుబాటు చేసుకుంటే కనుక 100% అది అనుకూలమైనటువంటి విధానంలో ఉంటుంది. అన్యోన్యత పెరగడానికి కూడా అదొక అవకాశంగా ఉంటుంది. ఎందు గురించి అంటే మీ భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని మరొకరికి చెప్పి మీ ఇద్దరూ కూడా చులకనయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక కొద్దిగా ఆలోచించుకుని వ్యవహరించడం చాలా మంచిది. వివాహం కానటువంటి స్త్రీ పురుషుల ఉభయులకి కూడా వివాహాది శుభకార్యాలు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే బంధువులతోటి, మిత్రులతోటి చాలా కలిసి ఆనందంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కావలసినటువంటి భోజనం చేయడం, అలాగే కావలసినటువంటి విధంగా సుఖాన్ని పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావలసినంత విధంగా వచ్చేటటువంటిది ఎప్పుడైనా సరే కష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి కూడా విలువైనటువంటిదే, ప్రతి క్షణము కూడా విలువైనటువంటిదే.
భవిష్యత్తును మీరు తాకట్టు పెడుతున్నారా, భవిష్యత్తు గురించి అడుగులు వేస్తున్నారా అనేది ఒక్కసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తుంది. శత్రు బాధలు అనేటటువంటి కొంతవరకు తరిగిన ప్రత్యేకంగా ఆరోగ్య విషయం నిమిత్తమైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేటటువంటిది పెట్టుకోవలసినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. కుజుడు యొక్క సంచారం కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది కనుక బీపీ, షుగరు, అలాగే హృదయ సంబంధమైనటువంటి బాధలు వీటికి అధికమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హృదయ సంబంధమైనటువంటి సమస్యలు, రక్తం, షుగరు వీటికి అంటే బీపీ, షుగరు వీటికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా తరచూ మీరు చెకప్ చేయించుకోవడం, హాస్పిటల్కి సంబంధించినటువంటి విధానంలో మందుల విషయం నిమిత్తంగా కానీ, శారీరకంగా దృఢంగా ఉండడానికి వ్యాయామం లాంటివి కానీ ఇలాంటివి చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఆ జాగ్రత్తలు తీసుకోవడం వలన, చిన్నపాటి జాగ్రత్తల వలనే వాకింగ్ లాంటివి చేయడం కానీ, యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం కానీ ఇలాంటివి చేయడం వలన ఎప్పుడో జరిగేటటువంటి ప్రమాదాలని ముందుగానే కొంచెం ఉపశమనంగా ఉండేటటువంటి అవకాశాలుగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్రేకము అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకండి. అలాగే సంబంధం లేని విషయాల నిమిత్తంగా తలదూరకండి. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే షూరిటీ సంతకాలు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుజుడు యొక్క సంచారం అష్టమంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. షూరిటీ సంతకాల వలన కోర్టు సమస్యలు అనేటటువంటివి ఒక రకంగా చెప్పాల్సి వస్తే మీకు మంచి జరిగేటటువంటి విధంగానూ, కొంత ఉపకారం జరిగేటటువంటి విధంగానూ, కొంత ఉపశమనం కలిగేటటువంటి విధంగానూ ఉంటుంది. మీకు అనుకూలమైనటువంటి విధానంలోనే ఉంటుంది. స్థిరాస్తి విషయం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా మీకు విశేషమైనటువంటి విధంగా లాభించేటటువంటి పరిస్థితే వస్తుంది. అయితే ప్రధానమైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే ఇవన్నీ నడుస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో మీరు గనక షూరిటీ సంతకాలు కానీ, ఎవరికైనా హామీ పడడం కానీ, లేకపోతే హామీపరమైనటువంటి పత్రాల మీద సంతకాలు పెట్టడం కానీ, ఇంటిని కొనిపించడానికి, భూమిని కొనిపించడానికి మధ్యవర్తిత్వం వహించడం కానీ ఇలాంటి పనులు కనుక మీరు చేసినట్లయితే దానివల్ల నష్టపోయేటటువంటిది అవతల వాడి కన్నా మీకే ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. తద్వారా మళ్ళీ కోర్టు సమస్యలతోటి అధిగమించవలసినటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా వస్తాయి అనేటటువంటిది గ్రహించండి. అలాగే భూమికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, కుటుంబపరమైనటువంటి వినోదాలకు సంబంధించినటువంటి వాహనాలు కొనుగోలు కానీ, ఇవి ఇంటికి సంబంధించినటువంటి తల్లికి కానీ, భార్యకి కానీ, పిల్లల నిమిత్తంగా కానీ కొంత సువర్ణ ఆభరణాలని, బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేయడం లాంటివి కానీ చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఇంటికి సంబంధించి మరమ్మతులు చేయడం, ఇంటి ప్రయత్నాలు లాంటివి చేసేటటువంటిది కూడా ఈ సమయంలో చాలా అనుకూలించేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఇందు గురించి ఈ మాటలన్నీ చెప్తున్నానంటే జరిగేటటువంటి పరిస్థితుల్లో డబ్బు అనేటటువంటిది కొంచెం ఖర్చు అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఖర్చుని మంచి విషయం నిమిత్తంగా, పెట్టుబడుల నిమిత్తంగా తీసుకుని వెళ్ళినట్లయితే అది మంచిగా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో తరచూ మీలో ఉండేటటువంటి ఆలోచన విధానం చెడు మీదకు వెళ్ళేటటువంటి విధంగా ఉంటుంది. కనుక వ్యర్థమైనటువంటి కార్యాల రూపకంగా, వ్యర్థమైనటువంటి వ్యక్తుల నిమిత్తంగా మీరు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక కొద్దిగా ఆచితూచి వ్యవహరించడానికి ఈ మాటలు మీకు ఉపయోగపడతాయి అనే అభిప్రాయం కొద్దిగా చెప్తున్నాను. తరచూ కూడా ప్రయాణాల విషయం నిమిత్తంగా కొంచెం ఎక్కువ డబ్బును కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో రకమైనటువంటి విధంగా అనుకూలత ఏర్పడుతున్నప్పటికీ విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు కానీ, వీసాల విషయం నిమిత్తంగా కానీ, లేదా అక్కడ ఉండేటటువంటి వ్యక్తుల వలన కానీ కొన్ని ఇబ్బందులు, మనస్తాపానికి గురయ్యేటటువంటి పరిస్థితి, మధ్యస్థంగా విదేశీ ప్రయాణమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం ఆటంకాలు ఏర్పడేటటువంటి పరిస్థితి, 1కి 10 సార్లు ప్రయత్నించి తరువాత మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తత్కారణంగా కూడా మీకు అన్ని విధాల అనుకూలత ఏర్పడడం గురించి కొద్దిగా భగవద్ ఆరాధన అనేటటువంటిది కానీ, మీకు నమ్మినటువంటి వ్యక్తులను కానీ, లేకపోతే ఒక గురుస్థానంలో ఉండేటటువంటి వ్యక్తులను కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి విధానంలో పరిహారాలు కానీ, పరిష్కారాలు కానీ ఏమున్నాయనేటటువంటిది తెలుసుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళడం వలన మీకు ఆ ఫలితాలు కూడా సత్ఫలితాలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగంలో కానీ, కొత్తగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కానీ ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నట్లయితే అవన్నీ కూడా సఫలీకృతం అవడానికి కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, స్థిరాస్తికి సంబంధించినటువంటి కాగితాల విషయాల నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. ఇందు గురించి అంటే ఉద్యోగంలో ఉండేటటువంటి పరిస్థితులు అవ్వచ్చు, చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు అవ్వచ్చు, అన్నీ చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి. పనులన్నీ చాలా సాఫీగా జరుగుతున్నాయని అనిపిస్తూ ఉంటాయి. కానీ మనలో ఏదో తెలియనటువంటి
ఒత్తిడి అలజడి అనేటటువంటిది గురవుతూ ఉంటుంది. దాని కారణంగా పని మీద శ్రద్ధ అనేటటువంటిది తగ్గడం, శిరో సంబంధమైనటువంటి వేదన, కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కొద్దిగా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. విశేషంగా అధికార యోగం కూడా ఉంది, అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సహ ఉద్యోగులందరూ కూడా మీకు అన్ని విధాల గౌరవంలో కానీ సహాయ సహకారాలు అందించడంలో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఏ విధమైనటువంటి లోటు చేయరు. కానీ అవసరమైనటువంటి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించరు. అది దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఏదైనా ట్రాన్స్ఫర్లు కానీ అంటే బదిలీలు కానీ లేకపోతే ఏదో రకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవి యోగం గురించి డబ్బుల విషయం నిమిత్తంగా కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ మీలో ఉండేటటువంటి నైపుణ్యత కానీ మీలో ఉండేటటువంటి పట్టుదల వలన కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే గతం కన్నా కొంత లాభదాయకమైనటువంటి స్థితి కనిపిస్తోంది. విశేషమైనటువంటి విధంగా మీ వ్యాపారాన్ని బహుముఖంగా మీరు విస్తృతం చేసుకునేటటువంటి అవకాశాలు, దేశ విదేశాలకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కూడా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సానుకూల వాతావరణం అనేటటువంటిది ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా భాగస్వామ్య వ్యాపారాల వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, ఆర్థికంగా ఉండేటటువంటి లెక్కల విషయం నిమిత్తంగా కొంచెం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితి. గుడ్డిగా నమ్మి ఎవరిని పడితే వారిని నమ్మి ఏదో రకంగా చేసినట్లయితే దెబ్బతినేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కొంత విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు కానీ ప్రయాణాల వలన కానీ లాభదాయకమైనటువంటి స్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దాని వలన కొంచెం మానసికంగాను శారీరకంగాను కూడా ఒత్తిడి కలిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక చేస్తున్నటువంటి పనిని కూడా కొంచెం శ్రద్ధ వహించి ఏ విధంగా మెలకువలతోటి మనం చేయాలి, ఏ విధమైనటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన దృక్పథంతో వెళ్ళినట్లయితే మంచి సత్ఫలితాలు అనేటటువంటి పొందే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు చెప్పుకోవచ్చు. ప్రధానంగా మాట్లాడేటటువంటి సమయంలో కానీ లేదా మనకు సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో కానీ మీకు మీరు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు సమయంలో కానీ కేతువు రాహువు యొక్క ప్రభావం వలన కొంచెం కష్టం మీద కొంచెం ఎదురు దెబ్బలు తగులుతున్నా వాటన్నింటినీ అధిగమించి అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఏర్పడడానికి గురువు శని యొక్క బలం దానికి ప్రజాదరణగా ఉపయోగించేటటువంటి పద్ధతిగాను, పదవి యోగాన్ని చేపట్టేటటువంటి విధంగాను, పదవి యోగాన్ని అనుభవించేటటువంటి పరిస్థితిగాను, సర్వ విధాల అభివృద్ధిని చెందేటటువంటి విధంగాను ఈ యొక్క గ్రహస్థితి అనేటటువంటిది రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విధానంలో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే శత్రు బాధలు అనేటటువంటివి కూడా అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎదురయ్యేటటువంటి సమస్యలు కొంత ఉపశమనము అనేటటువంటిది ఆ భగవద్ అనుగ్రహం వలన కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేషమైనటువంటి విధంగా పదవి యోగము అనేటటువంటి దాంట్లో పాత సమస్యలన్నింటినీ కూడా పరిష్కార దిశగా అడుగులు వేసేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మీకు ఒక బంగారు సమయంగా చెప్పుకోవచ్చు. ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడానికి మీ యొక్క మనోధైర్యం, మేధాశక్తి, అద్భుతమైనటువంటి ప్రతిభ పాఠవాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు, ఉన్నతమైనటువంటి విద్యా ప్రయత్నం పరిపూర్తిగా సఫలీకృతం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విదేశీపరమైనటువంటి విద్యల నిమిత్తంగా కానీ విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ కొద్దిగా ప్రారంభంలో ఉండేటటువంటి కేతువు రాహువు యొక్క ప్రభావం వలన కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా అవన్నీ కూడా అధిగమించేయడం, స్థిరమైనటువంటి విధానంతో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడం, పరిశోధనాత్మకమైనటువంటి ఆసక్తి పెరగడం, విశేషమైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలకు విద్యా యోగాన్ని పొందడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రైతులకు సంబంధించినంత వరకు అనుకూలమైనటువంటి సమయంగాను సాఫీగాను సాగిపోతుంది. కానీ చేతికి పంట అందేటటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రాచీనానికి సంబంధించినటువంటి వినూత్నమైనటువంటి పద్ధతులను జోడించడం వలన కానీ లేకపోతే కొత్త రకమైనటువంటి ప్రయోగాల విషయం నిమిత్తంగా చేసినటువంటి దాని వలన కానీ మంచి దిగుబడి అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంది. అయితే చివరి నిమిషంలో ప్రకృతి వైపరీత్యాల వలన కొంచెం ఇబ్బంది కలిగిన ప్రభుత్వ సహాయ సహకారాల వలన నష్టం అయితే వాటిల్లేటటువంటి పరిస్థితి అయితే లేదు. పాడి పరిశ్రమకు సంబంధించినంత వరకు కానీ లేదా మత్స్య పరిశ్రమలకు సంబంధించినంత వరకు ప్రత్యేకంగా వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా
పాడి పంటలకు వీటికి సంబంధించినటువంటి ప్రకృతి వ్యవసాయం చేసేటటువంటి వారికి కానీ చాలా లాభదాయకమైనటువంటి స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వాటికి అనుగుణంగా అవసరానికి తగినటువంటి విధంగా ప్రభుత్వ రుణాలు కానీ లేకపోతే బ్యాంకుల ద్వారా వచ్చేటటువంటి ఆర్థిక సహాయం కానీ లభించేటటువంటి పరిస్థితి, ప్రభుత్వం కూడా ఆర్థిక లావాదేవీల విషయం నిమిత్తంగా రుణ మాఫీలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు మీ దాంట్లో కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలు కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా తిరిగేటటువంటి స్త్రీలు కానీ అన్ని విధాలైనటువంటి సమస్యల నుంచి శతమతమయ్యి ఇప్పటిదాకా చాలా ఇబ్బంది పడినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూలత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మీకు మంచి విలువ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనవసరమైనటువంటి ఆలోచనలతోటి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం కలిగిన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రశాంతంగా ఆలోచించండి. మీ ప్రశాంతమైనటువంటి ఆలోచన విధానం వలన, మంచి అలవాట్ల వలన, మీరు ఆ రకమైనటువంటి ఆలోచన దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం వలన ఇంటా బయట కూడా మీరు మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఆహార విషయం నిమిత్తంగా, నిద్ర విషయం నిమిత్తంగా చాలా జాగ్రత్తలు, నియమాలు పాటించవలసినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా గర్భిణీ స్త్రీలకు జాగ్రత్త పడడం మంచిది. సుఖప్రసవమే అయ్యేటటువంటి పరిస్థితులు, ఆపరేషన్ లాంటి ఇబ్బందులు లేకుండా చాలా ఆనందదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. అలాగే ఇంట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి విధంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక మీరు ఏదైతే సంతానం కోరుకుంటున్నారో ఆ సంతానం యోగం అనేటటువంటిది మీరు అనుకున్నటువంటి సంతానం జరిగేటటువంటి పరిస్థితి ఈశ్వరానుగ్రహం వలన అద్భుతంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఉత్తరా నక్షత్రం సంబంధించినంత వరకు కూడా ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం కొద్దిగా ప్రారంభంలో ఉండేటటువంటి కొన్ని సమస్యలు ఎదురైనా పోను వాటన్నింటినీ కూడా అధిగమించి అనుకూలమైనటువంటి పరిస్థితిగా మార్చుకుంటారు. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ లాభదాయకమైనటువంటి స్థితి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో మీ మీద మీకు ఉండేటటువంటి విశేషమైనటువంటి నమ్మకంతో ముందుకు పెడతారు. అనవసరమైనటువంటి ప్రయాణాలు మాత్రం చేసేటటువంటి అవకాశం వస్తుంది. దాని కారణంగా ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి అవకాశం ఉంది. పెద్దలను అలాగే తల్లిదండ్రులను, గురువులను గౌరవించేటటువంటి విధంగా చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా మీకు విజయము అనేటటువంటిది వరిస్తుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అలాగే ఇక హస్త నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు పడవలసినటువంటి పరిస్థితి. రాబడికి తగినట్లుగానే ఖర్చు అనేటటువంటిది కనిపిస్తుంది కనుక మీ శ్రమకు తగినటువంటి ఫలితం, గుర్తింపు అనేటటువంటిది లభించే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్త పడడం అనేటటువంటిది మంచిది. ప్రారంభంలో ఉండేటటువంటి సమయం కన్నా అంటే ఒక ప్రారంభంలో ఉండే 6 నెలల్లో కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రారంభించిన దగ్గర నుంచి 6 నెలల తర్వాత దగ్గర నుంచి కూడా ద్వితీయార్థంలో కొన్ని రకాల కుటుంబ సమస్యలు అనేటటువంటివి మనస్సుకు బాధ కలిగించేటటువంటి విధంగాను, అన్నదమ్ములు కానీ తోబుట్టువుల విషయంలో కానీ కొన్ని చికాకులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ సెప్టెంబర్ నెల దాటిన దగ్గర నుంచి కూడా కొంతవరకు పరిష్కార దిశగా పట్టుదలతోటి మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు అనుకున్నటువంటి విధంగా మీ అన్నదమ్ములు కానీ ఆడపడుచులు కానీ కలిసేటటువంటి అవకాశాలు, ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చిత్తా నక్షత్రం నిమిత్తంగా 1-2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి కనుక సంపాదన అనేటటువంటిది బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉంటుంది. అయితే తప్పుడు నిర్ణయాల వలన, తప్పుడు ఆలోచనల వలన, స్వయంకూలత అపరాధాల వలన ధనాన్ని వృధా చేసుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువ అవుతాయి. అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల మధ్యలో మాత్రం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ లేదా మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల్లో కానీ భవిష్యత్ కార్యాచరణ నిమిత్తంగా తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కానీ పెద్దల యొక్క సలహాలను, వారి యొక్క సహకారాన్ని, అనుభవజ్ఞుల యొక్క సలహాలను, వారి యొక్క సహాయ సహకారాలను అడగడంలో తప్పు లేదు. అడగందే అమ్మైనా పెట్టదు అనేటటువంటిది ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఆ రకంగా మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా విదేశీ ప్రయత్నాలు ఏమైనా చేసినట్లయితే వాటి వలన అనుకూలించి లాభదాయకమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో యోగప్రదమైనటువంటి స్థితిలో కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్నాయి. ప్రధానంగా అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలు, ఈ కేతువు రాహు యొక్క ప్రభావాలు జన్మ సప్తమ స్థానాల్లో సంచరించడం వలన గణపతికి సంబంధించినటువంటి ఆరాధన, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, శివుడికి సంబంధించినటువంటి ఆరాధన ఎంత చేస్తే అంత విశేషమైనటువంటి ఫలితము అనేటటువంటిది కలుగుతుంది.
అలాగే సాధ్యమైనంత వరకు శని, రాహువు, కేతువు ఈ 3 గ్రహాలకి కూడా జపశాంతి తర్పణ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే ప్రధానంగా ప్రతి నెల విడవకుండా చండీ హోమాది కార్యక్రమాలు కానీ, లేకపోతే రుద్రాభిషేకం ప్రతి నెల మాస శివరాత్రి రోజున అభిషేకాది కార్యక్రమాలు కానీ చేసుకోవడం వలన చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీకు దగ్గరలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా లభ్యమైతే వారి ద్వారా ఈ కార్యక్రమాలు చేయించుకోండి. ఒకవేళ కుదరటం లేదు, మేము ఎక్కడో ఉన్నాము అనేటటువంటి అభిప్రాయంలో ఉంటే ప్రతి నెల కూడా మన యొక్క పీఠం తరపున భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ మాస శివరాత్రి నాడు అభిషేకాది కార్యక్రమాలు, పౌర్ణమికి, అమావాస్యకి, అలాగే విశేషమైనటువంటి చండీ హోమం, అలాగే మహావిద్యా హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. అభిలాష కలిగినటువంటి వ్యక్తులు కూడా ఇందులో పాల్గొని భగవద్ కృపకు, భగవద్ అనుగ్రహానికి పరిపూర్తి పాత్రులు కాగలరు అని కోరుకుంటూ, అలాగే గోసేవ నిమిత్తంగా కూడా ఏదైనా చేసినా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కనుక మీకు కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.